ఉగాది రోజు నాన్ వెజ్ తినకూడదనేసి మంచి వెజ్ రెస్టారెంట్‌కి వెళ్దామనేసి అనుకున్నామండి. అయితే మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు ఒక మంచి వెజ్ రెస్టారెంట్‌కి వెళ్ళామండి. కాకపోతే వెజ్ రెస్టారెంట్‌లో అయితే ఫుడ్ చాలా బాగుంది. బట్ బడ్జెట్ అయితే కొంచెం ఎక్కువగానే అనిపించింది. బట్ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఎటువంటి ఐటమ్స్ అయితే వేశారో మీరు మొత్తం అయితే వీడియో అయితే మొత్తం చూడండి, మీకు తెలుస్తుంది. సో సూపర్, అయితే ఫుడ్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. బట్ కొంచెం కంపేర్ టు అదర్ రెస్టారెంట్స్ తీసుకుంటే కొంచెం ఎక్కువ అండి. బట్ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. మిస్ అవ్వద్దు, మొత్తం అయితే ఎండ్ వరకు చూడండి. ఎండ్‌లో ఇది ఎక్కడైతే అన్నది మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేస్తాను. ఎక్కడ ఈ రెస్టారెంట్ అనేది టోటల్‌గా అయితే మీకు చెప్తాను. ఫుడ్ టేస్ట్ విషయంలో అయితే మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు, చాలా బాగుంటుంది. బట్ కాస్ట్ విషయంలో అయితే కొంచెం కంపేర్ టు అదర్ రెస్టారెంట్ అయితే కొంచెం కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. అంతేగాని ఇంకా చాలా ఫుడ్ విషయంలో అయితే మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు, చాలా బాగుంటుంది టేస్ట్ విషయంలో అయితే. లాస్ట్‌లో అయితే ఒక మ్యాంగో మిల్క్ షేక్ అండ్ బటర్ మిల్క్ అయితే తీసుకుంటున్నామండి. ఇది కూడా అయితే కొంచెం ఎక్స్‌పెన్సివ్ బయట కన్నా పోల్చుకుంటే. సో ఒక్కసారి అయితే తినొచ్చండి, చాలా బాగుంది. లేదనేసి కాదు, చాలా బాగుంది. సో ఇది అయితే బషీర్బాగ్ దగ్గర ఉన్న ఇస్తా రెస్టారెంట్ అండి. చాలా బాగుంది. ఇట్స్ కంప్లీట్లీ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్.